ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగరుడా, మహాశక్తి సంపన్నుడా, కోటాను కోట్ల దూతలతో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతిగానాలు అందుకుంటున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి ఇంతవరకు మమ్ములను, మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమలంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని తండ్రి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని వినటానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతికి మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడనైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథములో నుండి తండ్రి మీరు మా కోసం వ్రాయించి ఇచ్చినటువంటి మీ మహోన్నతమైన మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోజితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటలకు లోబడి మీకు భయపడి మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి మీ కుమారుని అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి వాక్యానుసారంగా ఆత్మానుసారంగా మేము జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. అంచె దినములలో అపవాదకులు అనే పాఠాన్ని నేర్చుకుందాం. అంచె దినములలో అపవాదకులు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒకసారి అందరూ చూడండి ప్రియమైన దేవుని వారలారా. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు. అక్కడి వరకు నేర్చుకుందాం మనం. ఈరోజు అపవాదకుల గురించి నేర్చుకుందాం. అపవాదకులు, అంచె దినములలో అపవాదకులు. ప్రియమైన దేవుని పిల్లలారా, అపవాదకులు అంటే అర్థం ఏంటో తెలుసండి? అపవాదకులు ఏమ్మా? అపవాదకులు అంటే అపనిందలు వేసేవారు అని అర్థం. ఏమండి? అపనిందలు వేసేవారు, లేని వాటిని కల్పించి నిందలు మోపేవారు, నేరాలు మోపేవారు అపవాదకులు అని అర్థం. ఏమండి? చాలామంది ప్రపంచంలో కాదు క్రైస్తవ్యంలో కూడా లేని వాటిని కల్పించి సహోదరుల మీద, సహోదరీమణుల మీద కూడా ఎన్నో అపనిందలు వేస్తూ ఉంటారు, అబండాలు వేస్తూ ఉంటారు, నేరాలు మోపుతూ ఉంటారు. లేరండి ఇలాంటి వారు క్రైస్తవ్యంలో? ఏమండి? ఎవరైనా ఒకవేళ ఎదుగుతున్నారనుకోండి, ఏ విషయంలో అయినా వారి మీద ఏదో రకంగా నిందలు వేస్తూ ఉంటారు, బురద జల్లుతూ ఉంటారు, అపనిందలు వేస్తూ ఉంటారు, నేరాలు మోపుతూ ఉంటారు. మోపి ఏదో ఒక రకంగా వారిని చెడ్డవారిగా చిత్రీకరిస్తూ ఉంటారు. ఇలాంటి వారు క్రైస్తవ్యంలో కోకొల్లలుగా ఉన్నారు. అమ్మో, నేను ఇలా లేని వాటిని కల్పించటం వలన, అపనిందలు వేయటం వలన, ఎదుటివారి మీద నేరాలు మోపటం వలన
దేవుని ఉగ్రతకు పాత్రునవుతానేమో, దేవుని కోపం నా మీదకి వస్తుందేమో అనే భయం లేకుండా చాలామంది మీద ఇలాంటి అపనిందలు మోపుతుంటారు, నేరాలు మోపుతూ ఉంటారు. అసలు నేరాలు ఎవరి మీద మోపుతున్నారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9-10 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాలు. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను, అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడివి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అమ్మ తీసారా? చూడాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చూడండి ఇప్పుడు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు, రాత్రి పగలు కూడా. ఏమండి, రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు కూడా సాతాను గడు ఏం చేస్తున్నాడట? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. మన సహోదరుల మీద అంటే ఎవరి మీద? మన మీదే. మన మీద దేవునికి ఏం చేస్తుందట సాతాను? నేరాలు మోపుతుందట. ఏమని? ఇదిగో నీ కుమారుడు చాలా భక్తిపరుడు అన్నావు కదా, చూడు ఏం చేస్తున్నాడు, చూడు ఎలాంటి నీచ నికృష్టమైన వాక్య విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నాడు, చూడు నీ భక్తురాలన్నావు కదా, పెద్ద విశ్వాసరాలన్నావు కదా, చూడు నీ కుమార్తె ఏం చేస్తుందో, ఎలాంటి అబండాలు వేస్తుందో, ఎలాంటి అపనిందలు మోపుతుందో, ఎలాంటి నేరాలు మోపుతుందో, ఎలాంటి అబద్ధాలు ఆడుతుందో, ఎలాంటి వాక్య విరుద్ధమైన నీచ నికృష్టమైన కార్యక్రమాలు చేస్తుందో చూడు అని సాతానుగాడు మన మీద రాత్రింబగళ్ళు దేవునికి ఏం చేస్తున్నాడు? నేరాలు మోపుతున్నాడట. ఏమండి, అంటే అపనిందలు వేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అపనిందలు వేసే స్వభావం, అబండాలు వేసే స్వభావం, నేరాలు మోపే స్వభావం ఎవరిదనమాట? సాతానుగాడిది. ఏమండి, ఇప్పుడు ప్రపంచ క్రైస్తవులలో కూడా ఇలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు అంటే వారు ఎవరి సంబంధులు అనమాట? సాతాను సంబంధులే. ఏమండి, అన్యాయంగా ఒక సహోదరుడి మీద కానీ ఒక సహోదరి మీద కానీ మనం అబండాలు వేస్తున్నామంటే, అపనిందలు వేస్తున్నామంటే, నేరాలు మోపుతున్నామంటే మనం ఎవరి స్వభావం కలిగిన వారు? దేవుని స్వభావం కలిగిన వారమా, దెయ్యం స్వభావం కలిగిన వాళ్ళమా? దెయ్యం స్వభావం కలిగిన వారే ఇలాంటి పనులు చేస్తారు. ఏమండి, దేవుని స్వభావం కలిగిన వారు ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయరు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులలో అనేక మంది ఇలాంటి అపనిందలు వేసేవారు, నేరాలు మోపేవారు, లేని వార్తను పుట్టించేవారు, లేని వాటిని కల్పించి ఎదుటివారిని చెడ్డవారిగా చిత్రీకరించేవారు కోకొల్లలుగా క్రైస్తవ్యంలో ఉన్నారు వీళ్ళారా. మొదటి శతాబ్దం నుంచే ఉన్నారు వీళ్ళు. మొదటి శతాబ్దంలో సాక్షాత్తు యేసుక్రీస్తు వారి మీద కూడా నేరం మోపాలని చూశారట శాస్త్రులు, పరిసయ్యులు. ఒకసారి చూడగలిగితే లోక సువార్త 6వ అధ్యాయం, లోక గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. లోక గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. లోక గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములకు వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచకుడు చేయగలవాడు అక్కడ ఉండేను. యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినాలను సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారట. బోధిస్తున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? ఓచకుడు చేయగలవాడు అక్కడ ఉన్నాడట. ఓచకుడి చేయి అంటే ఏమండి? ఓచకుడి చెయ్యి అంటే ఆ చెయ్యి ఇంకా ఓసలాగా ఉండిపోద్ది అనమాట, ఇంకెలా మొడవదు. ఏమండి, పని చేయదు ఇంకా చెయ్యి. అలాంటి చేయగలవాడు ఒకడు ఉన్నాడట.
శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపబడినని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారట? ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున ఒకవేళ ఈ ఓచ కుడి చెయ్యగలవాడిని స్వస్థపరుస్తాడేమో అని కనిపెట్టుకుని చూస్తున్నారట. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే శాస్త్రులు పరిసయ్యులు ఎవరి స్వభావం కలిగిన వారు అనమాట? ఏమండి? దేవుని స్వభావం కలిగిన వారు కాదు. యేసుక్రీస్తు వారి మీద నేరం మోపాలి, యేసుక్రీస్తు వారిని చెడ్డవాడిగా చిత్రీకరించాలి, యేసుక్రీస్తు వారు మంచివాడు కాదు అని నిరూపించాలి అని వాళ్ళు కనిపెట్టుకుని చూస్తున్నారట. ఏమైనా సరే ఈయన మంచివాడు కాదు అని నిరూపించాలి. ఏమండి? ఒకవేళ విశ్రాంతి దినాన్న ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రంలో ఉంది కదా, ఏ పని చేయకూడదు కదా. ఒకవేళ ఈయన ఓచ కుడి చేయగలవాడిని స్వస్థపరుస్తాడేమో, స్వస్థపరిచిన వెంటనే మనం ఏం చేద్దాం? తప్పు పట్టుకుందాం అని నేరము మోపాలని ఎదురు చూస్తున్నారట. ఎవరు వీళ్ళు? శాస్త్రులు పరిసయ్యులు, అంటే దేవుని సేవకులు వీళ్ళు. ఏమండి? దేవుని పక్షంగా దేవుని వాక్యాన్ని అనేక మందికి బోధించి అనేక మందిని దేవుని వైపు నడిపించాల్సినటువంటి దేవుని సేవకులైన వీళ్ళే యేసుక్రీస్తు వారి మీద ఒక నేరాన్ని మోపాలి, ఒక అపనిందను వెయ్యాలి, ఒక అభండాన్ని వెయ్యాలి అని కనిపెట్టుకుని చూస్తున్నారట. ఇదే శాస్త్రులు పరిసయ్యులు మరలా ఏం చేస్తున్నారో చూడగలిగితే ఇదే లోక సువార్త 11వ అధ్యాయం చూడండి. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 53-54 వచనాలు. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 53-54. వారు అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాట అయినను పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను కూర్చి ఆయనను మాటలాడింపసాగిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, తీసారా? లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 53-54. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగబట్టి ఏం చేశారట? నిండా పగబట్టేశారట. ఏం ద్రోహం చేశాడు వాళ్ళకి? ఏమండి? ఏం అన్యాయం చేశాడు యేసుక్రీస్తు వారు శాస్త్రులకి పరిసయ్యులకి? ఏమైనా అన్యాయం చేశాడండి వాళ్ళకి? వాళ్ళది ఏమైనా దోచుకున్నాడండి? ఎందుకు పగబట్టారు అంటే వాళ్ళు చెప్పే మాటలు ఎవరో వినడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. సంఘాలన్నీ ఖాళీ అయిపోయినాయి, సమాజ మందిరాలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు జనం? అందరూ యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పే మహాజ్ఞానాన్ని వినటానికి వెళ్ళిపోతున్నారు. ఏమండి? కాబట్టి ఏమైనా సరే ఇప్పుడు ఏం చేయాలి మనం? యేసుక్రీస్తు వారు చెడ్డవాడు, యేసుక్రీస్తు వారు మంచివాడు కాదు అని నిరూపించాలి అని నిండా పగబట్టేస్తారంటండి. కొంతమంది ఉంటారండి క్రైస్తవ్యంలోనే పగబట్టేస్తారనమాట. పగబట్టేసి ఏదో ఒక రకంగా ఏదో ఒక నింద మోపేసి ఏదో ఒక రకంగా అబండాన్ని వేసి అవతల వాళ్ళని చెడ్డవారు అని చెప్పి చిత్రీకరిస్తూ ఉంటారు. అవతల వారిని మంచివారు కాదు అని నిరూపించడానికి ఎంతకైనా తెగించే వాళ్ళు ఉన్నారండి క్రైస్తవ్యంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళందరూ ఎవరి సంబంధులు అంటే సాతాను యొక్క సంబంధులు. ఏమండి? ఎవరి సంబంధులు? సాతాను యొక్క సంబంధులే ఇలా చేస్తారు. దేవుని సంబంధులు ఎవరో కూడా ఇలాగా చేయరు. నిండా పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాట అయినను పట్టుకొనుటకు పొంచి. ఆయన నోట నుండి ఏ మాట అయినా సరే ఒకవేళ తప్పుడు మాట వస్తుందేమో అని ఎక్కువగా మాట్లాడింపసాగిరని చూడండి. అక్కడ కిందకు చదవండి. పొంచి వెదకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాటలాడింపసాగిరి. చాలా సంగతుల గురించి మాట్లాడిస్తున్నారట. ఏమండి? ఎందుకు? ఏమో ఎక్కడైనా ఏదైనా తప్పు చెబుతాడేమో, తప్పు చెబితే వెంటనే మనం పట్టుకోవచ్చు, పట్టుకొని ఆ మాటని ప్రజల్లో ప్రచారం చేయొచ్చు. ఇదిగో ఇలాంటి తప్పుడు మాటలు
చెబుతున్నాడు ఈయన తప్పుడు బోధకుడు, ఈయన మంచి బోధకుడు కాదు అని నిరూపించడానికి మొదటి శతాబ్దంలోనే శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారట? నేరము మోపటానికి ప్రయత్నం చేస్తున్నారట. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒకవేళ పొరపాటున తప్పుడు మాట బయటపడింది అనుకోండి, బై మిస్టేక్ వచ్చిందనుకోండి, ఆ మాటను పట్టుకుని ఆడుతుంటారు కొంతమంది. ఇదిగో పలానా చోట ఇలా అన్నాడు విన్నారా మీరు, పలానా చోట ఇలా అన్నది ఆవిడ విన్నారా మీరు అని చెప్పి పదే 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 ఆ మాటనే అందరికీ తెలియజేస్తూ ఉంటారు. తెలియజేసి మనల్ని ఏదో రకంగా తప్పుడు మనిషిలాగా, ఏదో మనం పెద్ద పాపాత్ముల్లాగా, పెద్ద పాపాత్మురాల్లాగా చిత్రీకరించడానికి శత విధాల ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు వారిని కూడా ఎక్కువగా చాలా సంగతుల గురించి మాట్లాడింప చేశారంట. ఎందుకు? ఎక్కడైనా ఏ మాట అయినా తప్పు ఒకవేళ దొరలొచ్చు, ఆ మాట పట్టుకుని ఆయన్ని చెడ్డవాడిగా చిత్రీకరించవచ్చు అని శాస్త్రులు పరిసయ్యులు నిండా పగబట్టేశారంట. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. ఇలాంటి పగపట్టే వాళ్ళు, ప్రతీకారం తీర్చుకోవాలనుకునే వాళ్ళు, ఇలాంటి అపనిందలు వేయాలనుకునేవారు, అబండాలు వేయాలనుకునేవారు, ఎదుటివారిని చెడ్డవారిగా చిత్రీకరించాలనుకునేవారు క్రైస్తవ్యంలో కూడా చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, అలా ఉండొచ్చా అండి? మనం అలా ఉండొచ్చా? అలా ఎప్పుడు కూడా ఉండకూడదు. అలాంటి మాటలు మన నోట రాకూడదు. అసలు మనం లేని మాటను, లేని వార్తను మనం అసలు పలకకూడదని చెప్పి ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఇదే శాస్త్రులు పరిసయ్యులు ఇంకా ఏం చేశారో చూస్తారా? శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులు యేసుక్రీస్తు వారి విషయంలో ఏం చేశారో ఒకసారి చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి, ఎవరిని? యేసుక్రీస్తు వారిని ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళారు? రోమా ప్రభుత్వంలో గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారట. ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియవద్దనియు తానే క్రీస్తును ఒక రాజనియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఏమని నేరం మోపుతున్నారు? ఏమండి? అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియవద్దనియు తానే క్రీస్తును ఒక రాజనియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఏమని నేరం మోపుతున్నారు? కైసరికి పన్ను ఇవ్వక్కర్లేదు, మనం పన్ను కట్టక్కర్లేదు, నేనే రాజుని అని చెప్పి ప్రకటించుకుంటున్నాడు అని చెప్పి ఒక నిందను, ఏమండి, ఒక అపనిందను ఆయన మీద వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు? డైరెక్ట్గా పిలాతు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. పిలాతు ఏమైనా చిన్న వ్యక్తి అండి? రోమా ప్రభుత్వంలో గవర్నర్గా ఉన్నాడు ఆయన. అలాంటి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి యేసుక్రీస్తు వారి మీద ఫిర్యాదు చేస్తున్నారు, యేసుక్రీస్తు వారి మీద నేరం మోపుతున్నారు, యేసుక్రీస్తు వారి మీద నింద మోపుతున్నారు. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. నువ్వు యూదుల రాజువా అని అడుగుతున్నాడు పిలాతు గారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అవును, నీవు అన్నట్టు నేను రాజునే అని చెప్పారు యేసుక్రీస్తు వారు. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరమో కనబడలేదని ఎవరో చెప్తున్నాడు పిలాతు? ప్రధాన యాజకులతోనూ శాస్త్రులు పరిసయ్యులతోనూ ఏం చెప్తున్నాడు? ఈ మనిషిని యందు నాకు ఏ నేరమో కనబడలేదు. ఇతను ఏమి నేరం చేశాడని తీసుకొచ్చారు నా దగ్గరికి, ఇతని యందు ఏ నేరమో నాకు కనబడలేదు అని ఒక సామాన్యమైన సాదా సీదా వ్యక్తి చెప్పట్లేదు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? రోమా ప్రభుత్వం గవర్నర్ చెప్తున్నాడు, ఇతని యందు ఏ నేరమో నాకు కనబడలేదు. అప్పుడు మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యోదయా దేశం అంతటా ఉపదేశించుచు
ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. మరొక అపనింద వేస్తున్నారు చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనుషులందరినీ రేపుతున్నాడట. గలిలయ దేశం మొదలుకొని యోదయందంతటను ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. మరింత పట్టుదలగా చెప్పారట. ఏమండి, ఆల్రెడీ ఒక అపనింద వేశారు, ఆయన నమ్మలేదు పిలాతు గారు. ఇప్పుడు మరలా ఇంకొక అపనింద వేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమైనా సరే యేసుక్రీస్తు వారు చెడ్డవాడు, యేసుక్రీస్తు వారు మంచివాడు కాదు అని నేరం మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా ఉన్నారు సమాజంలో చాలామంది మతోన్మాదులు, లేరండి? యేసుక్రీస్తు వారి వైపు అందరూ వెళ్ళిపోతున్నారని, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరిస్తున్నారని, యేసుక్రీస్తు వారి ద్వారా అనేక మంది బాప్తిసం పొందుకుంటున్నారని చాలామంది కక్షతో, అసూయతో, ద్వేషంతో యేసుక్రీస్తు వారి మీద ఏం చేస్తున్నారు? నిందలు మోపుతున్నారు, బురద జల్లుతున్నారు. యేసుక్రీస్తు వారు మంచివాడు కాదని ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి పత్రికలు కూడా పంచిపెడుతున్నారు అనేక చోట్ల. ప్రియమైన దేవుని పిల్లరా, చాలామంది బైబిల్ చదవరు కదండి, నిజం అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ చదివితే వాస్తవం ఏది, అవాస్తవం ఏంటనే తెలుస్తుంది. బైబిల్ చదవని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో పత్రిక ఇచ్చి యేసుక్రీస్తు మంచోడు కాదు అంటే ఏమనుకుంటారు? మంచోడు కాదు అనుకుంటారు. యేసుక్రీస్తు వారు ఇలాంటి వాడు అలాంటి వాడు అంటే నిజమే కోవాలనుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు కూడా యేసుక్రీస్తు వారి మీద ఎన్నో అపనిందలు, ఎన్నో నేరాలు మోపేవారు సమాజంలో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఇదే 23వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. ప్రియమైన దేవుని పిల్లలు ఎలా మోపుతున్నారట? ప్రధాన యాజకులు శాస్త్రులు లేచి నిలబడి ఆయన మీద తీక్షణముగా అంటే అర్థం ఏంటి? తీక్షణముగా అంటే ఏమండి, ఎండ చాలా తీక్షణంగా ఉందంటాం కదా, అంటే చాలా ఎక్కువగా ఉందని. ఏమండి, వేడి చాలా తీక్షణంగా ఉందంటాం కదా, అంటే చాలా ఎక్కువగా తీక్షణముగా నేరము మోపిరి. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువుల వారి మీద ఏమంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా మొదటి శతాబ్దంలో నేరము మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపెను. పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి తీసుకొచ్చారు. మరలా హేరోదు ఏం చేస్తున్నాడు? మరలా పిలాతు దగ్గరికి పంపిస్తున్నాడు. ముందు ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు ఏం చేశాడంటే హేరోదు దగ్గరికి పంపించాడు. ఇతను గలిలయ ప్రాంతానికి చెందినవాడా అని హేరోదు దగ్గరికి పంపిస్తే హేరోదు మరలా ఏం చేస్తున్నాడు? మరలా పిలాతు దగ్గరికి పంపిస్తున్నాడు. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరికొకడు మిత్రులైరి. హేరోదు పిలాతు ఒకడికొకడు అంతకుముందు ఎలా ఉన్నారట? శత్రువులుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వీరి దగ్గరికి తీసుకొచ్చారో వెంటనే వాళ్ళిద్దరు ఏమైపోయారు? మరలా మిత్రులైపోయారట. అంతకుముందు శత్రువులుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారిని బట్టి వాళ్ళిద్దరు కూడా మిత్రులుగా మారిపోయారట. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఏమంటున్నాడు చూడండి, మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పిలాతు గారు చెప్తున్నారు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లారా, అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి ప్రజలను తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనా నాకు కనబడలేదు. ఒక్కట కూడా కనబడలేదు అంటే ఒక్క నేరం కూడా ఆయన చేయలేదు, ఒక్క తప్పు కూడా ఆయన చేయలేదు, ఒక్క అపరాధం కూడా ఆయన చేయలేదు.
అని చెప్పినప్పుడు హేరోదునకు కూడా కనబడలేదు, హేరోదుకి కనబడలేదు, పిలాతుగా ఉన్న నాకు కనబడలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, హేరోదు ఎవరో? రాజుగారు. రాజుగా ఉన్నటువంటి హేరోదు గారికి కనబడలేదు. రోమా ప్రభుత్వంలో గవర్నర్గా ఉన్న పిలాతుకి కూడా ఒక్క నేరం కూడా యేసుక్రీస్తు వారి యందు కనబడలేదు. కానీ నేరం ఆపడానికి ఎవరు వచ్చారు? ప్రధాన యాజకులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, జన సమూహాలు వచ్చారట. హేరోదు అతను మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణమునకు తగినది ఏది ఇతడు చేయలేదు, మరణమునకు తగినది ఏది ఇతడు చేయలేదు. కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా, నేనేం చేస్తానంటే ఇతను కొంచెం శిక్షించి విడిచిపెట్టేస్తాను అంటున్నాడు. ఏమండి, మరణానికి తగిన పాపం ఏమీ చేయలేదు ఇతను, మరణానికి తగిన నేరం ఏమీ చేయలేదు ఇతను. కాబట్టి ఇతను ఏం చేస్తానంటే శిక్షించి విడిచిపెట్టేస్తాను అంటున్నాడు పిలాతు. వాళ్ళు ఏమన్నారు చూడండి, వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ఏమంటే ఏం చేయాలట? వీనిని చంపివేసి. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఏం నేరం చేశాడని, ఏం ఘోరం చేశాడని, ఏం పాపం చేశాడని చంపేయమంటున్నారు. ఏమండి, ఏ నేరము చేయకపోయినా అన్యాయంగా అతని మీద అపనిందలు వేయాలనుకున్నారు, నేరాలు మోపాలనుకున్నారు. ఏ నేరము రుజువు కాలేకపోయింది, అయినా సరే ఆయన చంపేసి ఏమంటే బరబ్బానే విడుదల చేయమన్నారు. బరబ్బా ఏమన్నా మంచివాడండి? బరబ్బా ఒక బందిపోటు దొంగ. అతను ఎంతోమందిని చంపిన వ్యక్తి, అతను ఒక నరహంతకుడు. అలాంటి నరహంతకుడు మాకు కావాలన్నారు. ఏమన్నా మంచిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని మాకు వద్దు అన్నారు. ఇదే జరుగుతుంది ఈరోజు కూడా. ఏమండి, యేసుక్రీస్తు మాకు వద్దు అంటున్నారు చాలామంది. యేసుక్రీస్తు వద్దంట, మరి ఎవరు కావాలి? ఏమండి, అన్యాయస్తులు కావాలి, అక్రమాలు చేసేవాళ్ళు కావాలి, మోసాలు చేసేవాళ్ళు కావాలి, నేరాలు ఘోరాలు చేసేవాళ్ళు కావాలి. ప్రియమైన దేవుని పిల్లరా, మంచిగా బ్రతకండి, నిత్య జీవానికి చేరుకోండి అని చెప్పిన యేసుక్రీస్తు వారు వద్దంటండి. ప్రియమైన దేవుని పిల్లరా, బరబ్బా కావాలన్నారట. వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడినవాడు. ఒక అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము ఈ బరబ్బా అనేవాడు చెరసాలలో వేయబడ్డాడు. అల్లరి చేసేవాడు, నరహత్యలు చేసేవాడు కావాలి మాకు. ఏమండి, యేసుక్రీస్తు వారు వద్దు. చూడండి కింద ఏమంటున్నారు చూడండి వాళ్ళు. ఇంకా పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేసిరి. మూడవ మారు అతడు ఏ దుష్కార్యము చేసాను, ఇతని యందు మరణమునకు తగినది ఏదియో నాకు కనబడలేదు కనుక ఇతనిని శిక్షించి విడుదల చేద్దామని వారితో చెప్పాను. మూడోసారి చెప్తున్నాడు పిలాతు గారు. ఏమని? ఏమండి, చూడండి అన్నమాట. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడుచు వారు వీరిని సిలువేయమని కేకలు వేసిరి. మూడవ మారు అతడు ఎందుకు, మూడవసారి అడుగుతున్నాడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యమో చేసాను, మీరు ఎందుకు సిలువేయమంటున్నారు, ఎందుకు చంపేయమంటున్నారు? ఇతను ఏ దుష్కార్యం చేశాడు? ఇతను యందు మరణమునకు తగినది ఏదియో నాకు అగపడలేదు గనుక ఇతనిని శిక్షించి విడుదల చేస్తునని వారితో చెప్పాను. మరణానికి తగినది ఏది ఇతను చేయలేదు, మీరు ఎందుకని ఇతన్ని చంపాలని చూస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి కింద. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను. అందరూ ఏకాభిప్రాయంతో ఏం చేశారట? కేకలేసేస్తున్నారట, సిలువేసేయండి సిలువేసేయండి అని. వారి కేకలే గెలిచెను. ప్రియమైన దేవుని పిల్లలారా, యూదులు అందరూ కూడా ఒకటైపోయారు. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ ఒకటైపోయారు. ఆయన మీద నేరం మోపాలని చూశారు. ఏ నేరమో చేయలేదని పిలాతు గ్రహించాడు, ఏ దుష్కార్యము చేయలేదని గ్రహించాడు. కానీ కక్షతో, అసూయతో ఆయన్ని సిలువ వేసి చంపించేశారు. అందుకే వారి కేకలే
గెలిచాను అని చెప్పి రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే నేరం మోపే వాళ్ళందరూ కూడా ఎవరి సంబంధులు అంటే సాతానుగాడి యొక్క సంబంధులు. యేసుక్రీస్తు వారి మీదే కాదు, అపోస్తులైన పౌలు గారి మీద కూడా నేరం మోపారు వీళ్ళు. చూస్తారు ఒకసారి అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 1-2 వచనాలు. 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలను తెర్తిల్లోను ఒక న్యాయవాదియు కైసరీకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుళ్ళు అతని మీద నేరము మోపన ఆరంభించి ఇట్లే నేను ప్రియమైన దేవుని పిల్లలారా తీశారండి. 24వ అధ్యాయం 1-2 వచ్చిన అపోస్తుల గారి పౌలు గారి మీద కూడా చాలామంది ఏం చేస్తున్నారట, నేరము మోపాలని ప్రయత్నం చేస్తున్నారట. ఏమి నేరం మోపుతున్నారు పౌలు గారి మీద? ఏమండి ఏమి నేరం మోపుతున్నారు చూడండి. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఈ మనుష్యుడు పేడ వంటి వాడు. అపోస్తలైన పౌలు గారు ఎలాంటి వాడట? పేడ వంటి వాడట. భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడు. భూలోకంలో ఉన్న యూదులందరినీ ఏం చేస్తున్నాడట? కలహానికి రేపుతున్నాడు. అంటే అందరూ గొడవలు పెట్టుకునేలాగా చేస్తున్నాడట పౌలు గారు. ఎప్పుడైనా చేసాడండి అలాగా? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉంది అలాగా? లేదు కదా. నజరేయుల మతభేదమునకు నాయకుడనై ఉన్నట్లు మేము కనుగొంటిమి. నజరేయుల మతభేదమునకు నాయకుడిగా ఉన్నట్టుగా కనుగొన్నారంట వీళ్ళందరూ. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నము చేసిన కనుక దేవాలయాన్ని ఏం చేస్తున్నాడట? అపవిత్రం చేసేస్తున్నాడట. యెరూషలేములో దేవాలయం ఉంది కదా అప్పటికి, సొలొమోను గారు కట్టించిన దేవాలయం. ఏమండి ఆ దేవాలయాన్ని ఏం చేస్తున్నాడట? అపవిత్రపరుస్తున్నాడట. మేము అతన్ని పట్టుకుంటమి తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. చూసారా, అపోస్తులైన పౌలు గారి మీద కూడా ఆనాటి యూదులు కక్షగట్టి ఎన్నో నేరాల మీద నేరాలు మోపి అతన్ని కూడా చెడ్డవాడిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అతను కూడా మంచివాడు కాదు అని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి నిరూపించారా వీళ్ళందరూ కూడా? ఇదే 24వ అధ్యాయంలో 12-13 వచనాలు చూడండి. దేవాలయములోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణములోనేమి నేను ఎవరితోనూ తర్కించుటైనను జనులను గుమిగూర్చుటైనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువు పరచలేరు. అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు. ఏమండి నేను ఏమంటే చూడండి, మళ్ళా దేవాలయంలో కానీ సమాజ మందిరంలో కానీ పట్టణంలో కానీ నేను ఎవరితోనూ తర్కించుట అయినను జనులను గుమిగూర్చుట అయినను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువు పరచలేరు. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు. నన్ను అన్యాయంగా నా మీద వీళ్ళు ఏం చేస్తున్నారు? అపనిందలు వేస్తున్నారు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి మీద నిందలు వేశారు. అలాగే అపోస్తులైన పౌలు గారి మీద కూడా ఏం చేస్తున్నారు? నిందలు వేస్తున్నారు. మన మీద కూడా నిందలు వేస్తారా? ఈ సమాజంలో ఉన్నవారు మన మీద కూడా వేస్తారని యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు. చూడండి ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. 11-12 వచనాలు. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 11-12. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి అంటే అర్థం ఏంటి? నిందలు వేసి అని అర్థం. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మన మీద చెడ్డ మాటలు పలుకుతారు, మన మీద నిందలు మోపుతారు, మన మీద అబండాలు వేస్తారు, మన మీద నేరాలు మోపుతారు. అప్పుడు మనం ఎవరు అంట? ధన్యులు.
ఏమండి? ధన్యులు. కింద చెప్పాడు చూడండి ఇంకో మాట, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంతోషించి ఆనందించాలి. వాళ్ళు ఏదో నిందలు వేశారు కదా, నువ్వు తిరిగి నిందలు వేయకూడదు. వారు ఏదో అపనిందలు వేశారు కదా, నువ్వు కూడా అపనిందలు వేయకూడదు. వాళ్ళు ఏదో నేరం మోపారే, నువ్వు కూడా నేరము మోపకూడదు. మనం సంతోషించి ఆనందించాలి, పరలోకంలో మన ఫలము అధికమగును అన్నాడు. ఇలా మన మీద నిందలు వేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వాక్యపఠనం చేసుకున్నాం కదా. మన మీద చాలామంది లేనిపోని మాటలు మాట్లాడినప్పుడు, నిందలు వేసినప్పుడు మనం ఏం చేయాలో అక్కడ రాయబడింది చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. మన సత్ప్రవర్తన మీద అపనింద వేసేవారు సిగ్గుపడాలంటే మనం ఏం చేయాలి? హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అలాగే మన హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. క్రీస్తుని మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించాలి. అప్పుడు ఏ విషయంలో మనం దుర్మార్గులను దూషింపబడుతున్నామో ఆ విషయంలో మన సత్ప్రవర్తనను చూసి మన మీద అపనందం చేసేవారు ఏమవుతారట? సిగ్గుపడతారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తును ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించి మనందరం క్రీస్తులాగా బ్రతికినప్పుడు మన మీద నిందలు మోపేవారందరూ కూడా మన సత్ప్రవర్తన చూసి, మన వాక్యానుసారమైన జీవితాన్ని చూసి ఎవరైతే నిందలు మోపారో వాళ్ళందరూ కూడా ఏమవుతారు? సిగ్గుపడతారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నిందలు మోపారని తిరిగి నిందలు మోపకూడదు, నేరాలు మోపారని నేరాలు మోపకూడదు అని చెప్పి యేసుక్రీస్తు వారే తెలియజేశారు. లోక సువార్త 6వ అధ్యాయం, లోక గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 37వ వచనం చూడండి. లోక గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 37. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. చూసారా? తీర్పు తీర్చకుడి, మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. తీర్పు తీర్చకూడదు, నేరము మోపకూడదు. నేరం మోపమా మనం అపవాది సంబంధం. నేరం మోపే వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడో చూస్తారా? చూసి ముగించేసుకుందాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం. నేరాల మోపే వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడో ఒకసారి చూడగలిగితే, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడునని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరసగా ఉంచి నిన్ను గద్దించదను. అమ్మ తీసారా? కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనం నుంచి. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. కొండేలు చెప్తా ఉంటారు, అంటే నేరాలు అన్నమాట, అపనిందలు వేస్తూ ఉంటారు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని. దేవుడు మౌనంగా ఉన్నాడట. నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేసినా కూడా దేవుడు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడట. అందుకు కేవలం నేను నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నులు ఎదుటి ఈ సంగతులు నేను వరసగా ఉంచి నిన్ను గద్దించేతను. నువ్వు ఎవరెవరి మీద అయితే అపనిందలు వేసావో, నేరాలు మోపావో, ఇవన్నీ నీ కన్నులు ఎదుటి ఉంచి ఏం చేస్తాను? నిన్ను గద్దించేతను. దేవుని మరచివారులారా దీన్ని యోచించుకొనండి. లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించేవాడు ఎవడునో లేకపోవును. దేవుని మరచివారులారా దీనిని ఆలోచించండి. యోచించండి అంటే ఆలోచించండి. లేని ఎడలైన మిమ్మను చీల్చివేయుదును, తప్పించేవాడు ఎవడనో లేకపోవును. దేవుడే చీల్చేస్తానంటున్నాడు. తప్పించేవాడు ఎవడో ఉండడు. మనల్ని దేవుడే చీల్చేస్తే మనల్ని ఎవడు తప్పిస్తాడు చెప్పండి? కాబట్టి కొండేలు చెప్పకూడదు,
అపనిందలు వేయకూడదు, లేనిపోయిన నేరాలు ఎవరి మీద మోపకూడదు. అలా మోపమంటే మనం దేవుని సంబంధం కాదు, మన సాతాను సంబంధం. అలా చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? చీల్చేస్తానంటున్నాడు, చీల్చి చెండాడేస్తాడు మనల్ని. కాబట్టి మనందరము కూడా దేవుని ఉగ్రతకు పాత్రలు కాకుండా మనందరము కూడా ఇలాంటి లేనిపోయిన మాటలు మాట్లాడకుండా మా నోటిని అదుపులో పెట్టుకుని దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి బ్రతకాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.